ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అబ్బా సాయిరామ్. హమ్మయ్య మొత్తానికి రాబోతుంది, ఫార్సీతో కలిసి యూనివర్స్ అవబోతుంది, ఎగ్జైటింగ్ గా ఉంది అని. ఇక చూశాక నిన్న మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇవాళ మార్నింగ్ కంప్లీట్ అయింది. మధ్యలో 3 సార్లు బాడీ డెడ్ స్లీప్, లెగవటం, నీళ్లు జల్లుకోవటం, మళ్ళీ చూడటం, అగైన్ కోమాకి వెళ్ళడం, అదే రిపీట్. మరి అంత బోరింగ్ ఎలా తీశారండి? ఫర్ ద ఫస్ట్ టైం శ్రీకాంత్ వారి క్యారెక్టర్ నుంచి, ఫ్యామిలీ నుంచి, పాలిటిక్స్ నుంచి ఇంత నీరసంగా ఉందేంటి అని అనిపించింది. ఎందువల్ల అంటే ఈ సిరీస్లోని మెయిన్ థింగ్ అయిన స్టోరీ వల్లే. చాలా పూర్ ఐడియా తీసుకున్నారు, దాన్ని అంతే డ్రాగీ లాగి బోరింగ్ వేలో ఎగ్జిక్యూట్ చేశారు. నాకు ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో రుక్మాతో వచ్చే కొన్ని సీన్స్, ఆ క్యారెక్టర్ని బాగానే రాసుకున్నారు కానీ స్ట్రాంగ్ పోర్షన్స్ పెట్టడం మిస్ అయిపోయారు. ఎంతసేపు మిగతా థింగ్స్ అనేవి వచ్చేస్తుంటాయి. శ్రీకాంత్ మీద అరెస్ట్ వారెంట్ పెట్టడం అనేది అసలు రియల్లీ బొక్కలో ఐడియా. దానివల్లే సిరీస్ పోయిందని చెప్తాను నేనైతే. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రన్ టైం అలా చేశారనే తప్ప ఇంకా చెప్పడానికి ఏం లేదు. అసలు ఆ పాయింట్ని తీసుకురావడంలో అర్థమే లేదు. ఎంతైనా ఫస్ట్ 2 సీజన్స్ ఇచ్చిన కిక్కుతో పోలిస్తే అసలు ఇది ఓ మూలకు కూడా రాదు. మైన్మార్ అంటావు, డీల్ అంటావు, ప్రాజెక్ట్ అంటావు, మోల్ అంటావు, బార్డర్ దాటాలంటావు, స్టీఫెన్ అంటావు, ఏదేదో చెప్తుంటావు. అటు గవర్నమెంట్ ఏమో అరెస్ట్ అంటది, వార్ అంటది. అటు అవుట్ సైడ్ ఇండియాలోని వాళ్ళేమో వాళ్ళని గలవాలి, వీళ్ళని గలవాలి అంటారు, ఎవరెవరినో కలుస్తుంటారు. ఎందుకంటే ఏమోరా నాయన 7 ఎపిసోడ్లు రావాలంట అన్నట్టు. పలానా వ్యక్తి చేశాడని శ్రీకాంత్ చెప్తే గవర్నమెంట్ నమ్మదంట. వేరే వర్క్స్ చేసేవాడు ఇది ఎందుకు చేస్తాడు అని అనిద్దంట. శ్రీకాంత్ని సస్పెక్ట్గా పెట్టి వాంటెడ్ లిస్టులో పెట్టిందంట. అబ్బా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినోడు కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ వర్క్ చేయట్లేదా ఏంటి? క్రిమినల్కి ఏదైతే ఏంటైనా ఒకటే చేస్తాడా, ఇంకోటి చేయడా? ఓల్ స్టోరీ చాలా డమ్ముంది. ఆ మేరాం పెట్టారు, ఏదేదో చెయ్యాలంటారు, ఆర్మ్స్ డీల్ అంటారు, అదంటారు, ఒక క్లారిటీ ఉండదు. నార్త్ ఈస్ట్ సైడ్ స్టోరీని నడిపించడం వరకు ఫైన్. ఆ లొకేషన్స్, ఆ అట్మాస్ఫియర్ కొత్తగా అనిపిస్తాయి. బట్ కథలోనే విషయం లేదు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఎలిమెంటే లేదు అసలుకి. ఫస్ట్ దాంట్లో మిషన్ జుల్ఫికర్ దానికి సంబంధించిన క్యారెక్టర్స్తో ఒక రూట్లో వెళ్ళింది, అసలు ఏంటి, ఎందుకు, ఎలా అని. సెకండ్ దాంట్లో లంక, రాజలక్ష్మి క్యారెక్టర్ నుంచి ఉంటుంది. ఇందులో ఏమో ఆ రుక్మాని పెట్టారు, బట్ రూట్ లేదు. ఏటేటో పోతుంది, ఏది పడితే చెప్పేస్తారు, ఎలా పడితే అలా చూపించేస్తారు. అందుకే ఈ సీజన్ 3 డిసప్పాయింట్ చేసింది. అండ్ సేతుపతి క్యారెక్టర్ కనెక్షన్ కూడా ఫోర్స్డ్గానే ఉంది. యూనివర్స్గా చేద్దామని ఒక సీన్ పెట్టడం అన్నట్టు అంతే. నా వరకు అయితే ఫస్ట్ 2 సీజన్స్ కింగు, ఇదేమో బొంగు. ఆ రెండిటిల్లో కూడా ముందు ఏది నన్ను అడిగితే సీజన్ 2 అని చెప్తాను. ఫస్ట్ సూపర్ ఉంటుంది, సెకండ్ది ఇంకా సూపర్ ఉంటుంది. మరి మీకు ఏది ఎక్కువ ఇష్టం? పర్ఫార్మెన్సెస్ వైజ్ యాక్టింగ్ అందరిది బాగానే ఉంది ఎప్పట్లాగే. బీజిఎం ఫైన్, సినిమాటోగ్రఫీ గుడ్. ఫైనల్లీ గన్స్, సిటడెల్, ఇప్పుడు ఇది వరుసగా డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు రాజండికి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది, సో వాచ్ ఇండివిజువల్లీ. సీజన్ 3 మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.